సోషల్గా అందరు ఈక్వల్గా ఉన్నారా? అలాంటి పరిస్థితి ఈ రోజుకి ఉందా? 7.5 దశాబ్దాలు అయిపోయినాక కూడా ఈ రోజుకి మన పరిస్థితి ఏంటి? మన ఇండియా మనము కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న తర్వాత ఇప్పటివరకు లేదు. ఎందుకు లేదు అని అంటే రీజన్ ఆ రిజర్వేషన్స్ని కరెక్ట్ ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. ఒక్కొక్క నాయకుడు 30-40 సంవత్సరాలు వాళ్ళే పవర్లో ఉంటే ఇంకా న్యాయం ఏడ జరుగుతుంది? ఏదైనా కానీ ఫేక్ వీడియో అని కూడా అంటున్నారు. నేనైతే అది అనుకుంటున్నాను. ఎందుకంటే అంత ఈజీగా అంటారని మనకి వేరే రీజన్ ఏం లేదు. ఇట్స్ ఫేక్ వీడియో అది. ఎందుకంటే ఎవ్వరు అట్లా అన్నారు, అది వదిలేసి ఇంకా అది ఫేక్. అర్థమైందా? అది ఫేక్ వీడియో. ఓకే. ఎందుకంటే మనకు తెలిసినంత వరకు ఎవరు అట్లా సాహసం చేయరు. అపోజిషన్ కూడా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండాలి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉండాలి. ఎవరైనా కానీ నియంతృత్వ ధోరణికి పోకూడదు అంటే 100% ప్రతి అపోజిషన్కి కూడా గౌరవం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజలు ఓటేస్తేనే వచ్చారు అక్కడికి రిప్రజెంటేటివ్. అంటే మనం ఏదో 1-2 ఓట్లతో గెలిచినా కూడా ఈరోజు గెలిచినమా ఓడినమా అనేది ఆలోచన ఉంటుంది. కాబట్టి ప్రజల యొక్క గొంతు ఉండాలి. అది ఉండాలంటే ఖచ్చితంగా మనకి ప్రతిపక్షం అనేది ఉండాలి. అది ఉంటేనే మనము న్యాయంగా మనం అడిగినటువంటి హక్కులు కానీ మనకు జరగాల్సినటువంటి న్యాయం కానీ జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ముఖ్యంగా మీకు ఇక్కడ తెలంగాణలో ఒక కేసీఆర్, రేవంత్ రెడ్డి మీకు పెద్ద ఫిగర్గా ఏదనిపిస్తుంది? కేసీఆర్, రేవంత్ రెడ్డి కానీ అటు మీరే చెప్పండి. నాకైతే కేసీఆర్ పెద్ద ఫిగర్ అనిపిస్తుంది. నాకు ఫస్ట్ ఎన్టీ రామారావు గారు చాలా పెద్ద ఫిగర్ అనిపించింది. దాని తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దాని తర్వాత అంటే నాకు కేసీఆర్ గారే కనిపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు అలా కావాలని నేను కోరుకుంటున్నా. ఎవరైనా ఒకరికి అవకాశం, అది చిన్న ఆ స్థాయి రాదు ఎవరికి. వచ్చిందంటే దాన్ని నిలబెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కూడా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నా. నిలబెట్టుకుంటే మంచిది. ఎందుకంటే అలాంటి అవకాశం ఎప్పుడు పడితే అప్పుడు రాదు. వారు కూడా చాలా కింద స్థాయి నుంచే వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా అట్లా అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఇదేమి 100 సంవత్సరాలు ఉంటారని ఎవరు రారు. 5 సంవత్సరాలకు ఇచ్చిన మ్యాండేట్ని, మనకిచ్చినటువంటి పూర్తి బాధ్యతను పూర్తి శ్రద్ధతోటి ఒక మంచి డెవలప్మెంట్ సైడు ఒక కన్స్ట్రక్టివ్ వేలో మనం ఆలోచన చేయాలి. దాని ద్వారా అది జరుగుతుంది. అలా జరగాలని కోరుకోవాలి. మనం ఎవరు ఖరాబ్ అవ్వాలని కోరుకోకూడదు. మన 2 తెలుగు రాష్ట్రాల ఎన్నికలు 4 దశలో జరుగుతున్నాయన్న. మే 13న పోలింగ్ ఉంది. మన తెలంగాణలో అసెంబ్లీ ఒక బై ఎలక్షన్ ఉంది, సికింద్రాబాద్ కంటోన్మెంట్. అలాగే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు 2 ఉన్నాయి. ఎట్లుంటుందంట రిజల్ట్? మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆంధ్రప్రదేశ్లో రాబోయే ప్రభుత్వం ఇది మళ్ళీ చాలా టఫ్. ఇది ఏంటంటే నీకు పోటాపోటీగా ఉంది అక్కడ. ఎందుకంటే జగన్కున్న క్రెడిబిలిటీ జగన్కు ఉంది. అదేవిధంగా క్వశ్చన్ చేసే అపోజిషన్ కూడా స్ట్రాంగ్ ఉంది. 3 పార్టీలు ఏకమై వస్తున్నాయి. అక్కడ జగన్ ఒక సింగిల్ పర్సన్గా ఉన్నాడు. జగన్ వరకు వస్తే పర్సనల్గా నాకైతే జగన్ ఒక గొప్ప లీడరే. ఎందుకంటే ఎవరైనా కానీ వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు కావడమే కష్టము. అలాంటిది వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు ఒక సొంత పార్టీ పెట్టి ఆ పార్టీని పవర్లోకి తీసుకురావడానికి 10 సంవత్సరాలు ప్రజల్లో ఉండి తీసుకొచ్చిన తర్వాత పేదవాళ్ళ కోసం, మరీ ముఖ్యంగా బీసీలకు మాత్రం చాలా పెద్ద పీట వేశారు. డెవలప్మెంట్ ఇష్యూస్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ కరోనా 2 సంవత్సరాలు ఖరాబ్ చేసింది. కానీ ఇచ్చారు ప్రభుత్వం. ఇప్పుడు ఏదైనా కొత్తగా ఆలోచిస్తారా ప్రజలు ఏంటి అనేది మనకి అక్కడ అంత ఐడియా లేదు. కానీ జగన్ కూడా మంచి మార్క్ చేసుకోగలిగాడు. మంచి పరిపాలన. అందులో ఎవరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపం నుంచి చూస్తారు. 99% ఎవరు వచ్చినా కానీ డెవలప్మెంట్ సైడ్ పనిచేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎవరు వచ్చినా చేయాలి. అది చేసే అంత టైం సరిపోలేదేమో జగన్కి. సో ఎలా ఇస్తారు వాళ్ళు ప్రజల మ్యాండేట్ అనేది చూడాలి, ఎదురు చూడాలి. మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ వరకు వచ్చేసరికి మాత్రం 100% క్వశ్చన్ చేసే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా అబ్సల్యూట్ మెజారిటీ ఇవ్వద్దు ఎవరికి. అక్కడ
ఆంధ్రాలో కూడా ఇవ్వద్దని కోరుకుంటున్నాను, ఇక్కడ మనకు రాష్ట్రంలో కూడా ఇవ్వద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిపక్షానికి కనుక విలువ ఉండాలి అని అంటే 100% మన డెమోక్రసీ ప్రివేల్ అవ్వాలి. మన అసలు కాన్స్టిట్యూషన్ని చదివితే దాంట్లో ఉన్న హక్కుల గురించి చూస్తే అసలు ఈ భారతదేశం యొక్క రాజ్యాంగం ఎంత గొప్పదనేది తెలుస్తుంది. చాలా వరకు దాన్ని ఎవరు పాటించరు, కానీ పాటింపజేసే పరిస్థితి ఉంది. ఈ రోజుకి న్యాయస్థానం, న్యాయ వ్యవస్థ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం మన యొక్క భారత రాజ్యాంగం. ఓకే, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే భారత పౌరుడు ప్రపంచ ఏమంటారు అన్ని సిటిజన్షిప్స్తో పోలిస్తే మన ఇండియన్ సిటిజన్షిప్ అనేది చాలా పవర్ఫుల్ అనేది తెలుస్తుంది. అది ఎవరు ఇంప్లిమెంట్ తెలియక కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల కూడా చాలామంది దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ నిజమైనటువంటి వెరీ పవర్ఫుల్ సిటిజన్ వరల్డ్లో ఎవరైనా ఉన్నారంటే అది ఇండియన్ సిటిజనే. ముఖ్యంగా చూసుకుంటున్నా ఫైనల్గా రేపు కాసాని జ్ఞానేశ్వర్ తర్వాత కాసాని వీరేష్ ఆయన తండ్రి స్థాపించినటువంటి మన పార్టీని మళ్ళీ ఏమన్నా వెనుకకు తీసి దాన్ని నడిపించే ప్రయత్నం మీకు కూడా అంటే ఆలోచన విధానం ఉంది? మన పార్టీ అనేది ఒక మాకు ఒక కోరిక, అది కూడా ఎందుకంటే సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి పార్టీగా ఉండేది. దాన్ని యాక్టివ్ చేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను ముందుకెళ్తాను. రాబోయే రోజుల్లో న్యాయం జరగాలి, పేద ప్రజలకు మనము అండగా ఉండాలి. ఒక వేదిక కావాల్సి వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తాం ఖచ్చితంగా. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఒక వేదిక అయితే ఉండబోతుంది, సబ్బండ వర్గాల ఐక్య వేదిక అనేది. దానికి మాత్రం ఖచ్చితంగా మేము ముందుంటాం. పార్టీ అవకాశం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఆ సబ్బండ వర్గాల ఐక్య వేదిక మాత్రం ఖచ్చితంగా అది యాక్టివ్గా అవ్వబోతుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మనం దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రశ్నించే గొంతు ఉండాల్సిందే, వాళ్ళకంటూ ఒక మద్దతుగా నిలవాల్సిన పరిస్థితి, సమయం ఉంది, ఇప్పుడు అవసరం కూడా ఉంది అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు చూస్తే మొన్న 36 కార్పొరేషన్లు వేస్తే 26 కార్పొరేషన్లు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు, అంటే మిగతా లేరన్నట్ట. సో అది విపరీతమైనటువంటి పరిస్థితికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వైపు మేము కూడా నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సబ్బండ వర్గాల కోసం అనేది మాత్రం మేము ప్రయత్నం చేస్తుంటాం. వాళ్ళ యొక్క హక్కులు సాధించే వరకు ఇది నిర్విరామంగా జరుగుతుంది ఈ యొక్క పోరాటం. మళ్ళీ రెడ్డి రాజ్యం, రెడ్డి పాలన వచ్చిందంటారు. అంటే రెడ్డి పాలన అంటే రెడ్ల పాలన. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా మెజారిటీ రెడ్డిలే ఉన్నారు. వెల్మదొరల పాలన అన్నారు ఎవరు, వెల్మలు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెడ్ల పాలన అంటారు కదండి, బీసీల పాలన అన్నారు కదా. వాళ్ళు బీసీలలో రెడ్డిలను కూడా బీసీలలో చేరిస్తే బీసీల పాలన అయ్యే అవకాశం ఉంటుందేమో మరి. ముఖ్యంగా మీరు అన్నట్టు ఇక్కడ ముఖ్యమంత్రి రెడ్డి అయినప్పటికీ కార్పొరేషన్లో 36లో 26 రెడ్డిలకు ఇచ్చినప్పుడు ఇక్కడ సామాజిక న్యాయం జరగదు. మేము అందుకనే సామాజిక న్యాయం జరగాలి అని అంటే సబ్బండ వర్గాలన్నీ ఏకం అవ్వాలి. ఏకమైతే కానీ మనము ఏదైతే కలలు కన్న తెలంగాణని మనము నెరవేర్చుకోవాలంటే మన యొక్క హక్కులు మనం ఎవరు అడిగితే పెట్టరు, ప్రశ్నిస్తే ఎదిరిస్తే లాక్కోవాల్సిందే కానీ అడుక్కోవాల్సింది కాదు. కాబట్టి ఖచ్చితంగా మనం అనుకుంటున్నాం డెఫినెట్గా ఈ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా సబ్బండ వర్గాల ఐక్య వేదిక తరఫున మనం ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల మద్దతు వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తానికి మన వంతుగా మనం ప్రయత్నం చేస్తాం. అలా ఫైనల్గా మీరు అంటే 2009 ఆ టైంలో, 2007, 2009 ఆ టైంలో, ఇప్పుడు పొద్దున్న లేస్తే కేసీఆర్, రేవంత్ రెడ్డి అనే పేర్లు ఎట్లా వినబడుతున్నాయో, మన వరకు బండి సంజయ్ అంటే ఎట్లా వినబడుతుందో, తెలంగాణ ఎలక్షన్ టైంలో కేసీఆర్ పేరు ఎట్లా హైలైట్ అయిందో, 2009కు ముందు వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు ఆ టైంలో కాసాని జ్ఞానేశ్వర్ అనే పేరు కూడా చాలా వైరల్ అయింది. ఎందుకంటే చూసుకుంటే నాకు పర్సనల్గా కొన్ని ఏరియాల్లో జ్ఞానేశ్వర్ అనే పేరు ఉంటే ఆయనకి ముద్దుగా అక్కడ లోకల్ లీడర్ కాసాని అని పిలుస్తూ ఉంటారు. అంటే ఆ ఫేమస్ అక్కడ పేరు ఉంది కాబట్టి ఏడ్రాడు జ్ఞానేశ్వర్, కాసాని ఏడ్రా అంటే జ్ఞానేశ్వర్ వెళ్ళకుండా కాసాని ఏడ్రా అని అంటే పేరుని అట్లా ఆప్ చేసుకుంటుండే. అంటే మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడే ఒక పార్టీ, ఒక బీసీలకంటూ ఒక పార్టీ ఉండాలి, ఒక సబ్బండ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీ ఉండాలి అన్న ఆలోచన చేసిన వ్యక్తిగా అప్పుడున్న రాజకీయంగా గట్టిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, వాళ్ళని కాదని
ఒక పార్టీ పెట్టే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అప్పుడేమైనా బెదిరింపులు అంటే ఏమైనా వచ్చినా నువ్వు పార్టీ పెట్టొద్దని ఒత్తిడిలు కానీ ఏమైనా వచ్చినా చంద్రబాబు నాయుడు నుంచి వేరే లీడర్ నుంచి అంటే బేసిక్గా కాసాని నాగేశ్వర గారు ఎవరైనా బెదిరించిన బెదిరింపులు అయితే రాలేవనుకుంటున్నాం. మా దృష్టి వరకు అయితే వచ్చిన వరకు ఆయన ఆ వీటి గురించి ఆలోచించలేరు ఎవరు లేని. ఎందుకంటే వాళ్ళకి మంచి అందరితోటి రాజశేఖర రెడ్డి గారితో వారికి మంచి సత్సంబంధాలే ఉండే, చంద్రబాబు నాయుడు గారితో మంచి సత్సంబంధాలే ఉండే. ఒక కాజ్ కోసం పెట్టాడు, ఎవరికి మీద కోపంతో కాదు, ఒక కాజ్ కోసం పెట్టినటువంటి పార్టీ. ఓ బీసీలకు ఉండాలి కంపల్సరీ, బీసీల యొక్క అభ్యున్నతి కోసం, పేదవారి కోసం, అగ్రవర్ణాల్లో ఉన్న పేదవారి కోసం కూడా మనము ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు అది కూడా ఒకటి. ఎందుకంటే ఉన్నవాడు మాత్రమే ఉండిపోతున్నాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేలను చూస్తే మీరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏందది? ఈ ప్రజాస్వామ్యంలో అలాంటివి జరగకూడదు. అసలు ఆ ట్రూ స్పిరిటే దెబ్బతింటుంది ఏదైతే డెమోక్రసీ అనే దానికి. అది పెత్తందారి వ్యవస్థనేమో రామారావు గారు వచ్చి తీసేశారు, పటేల్ పట్వారీ. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది రైతుల కోసం పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఐటీ కోసం వచ్చారు, కేసీఆర్ గారు తెలంగాణ కోసం వచ్చారు, కాసాని జ్ఞానేశ్వర్ గారు బీసీల కోసం వచ్చారు. ఇదండి ల్యాండ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.